ఆరాధనకు ఎంతో ఆసక్తిగా కూడి చేరి వచ్చిన నా ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనవచనం తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ఓర్నాను కళ్ళములో ఏముంది అనే విషయాన్ని నేర్చుకుంటున్నాము. ఓర్నాను కళ్ళములో ఏముంది అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. మరి ఈ విషయమై అందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యం మీద మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయం 15 నుంచి 30 వచనాల వరకు నేను చదువుతాను. మీరు వినడానికి ఇష్టపడండి అన్నమాట. 15 నుంచి చదువుతున్నాను. సరే, మీకు అర్థం కావాలని 13 నుంచి చదువుతాను. 13 నుంచి చదువుతాను. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను. యెహోవా మహాకృపగలవాడు. నేను మనుష్యుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగాక అని గాదుతో అనెను. కావున యెహోవా ఇశ్రాయేలీల మీదికి తెగులు పంపగా ఇశ్రాయేలీలలో 70,000 మంది చచ్చిరి. యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనము చేయబోచుండగా యెహోవా చూచి ఆ చేతి విషయమై సంతాపముంది, నాశనము చేయు దూతతో చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవీయగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమునొద్ద నిలిచెను. దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యను నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకుని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనపడెను. అప్పుడు దావీదును పెద్దలను గోనెపట్టలు కప్పుకొనిన వారై సాష్టాంగపడగా దావీదు జనులను ఎంచమని ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే కదా, పాపము చేసి చెడుతనము జరిగించిన వాడను నేనే కదా, గొర్రెల వంటి వారు వీరేమి చేసిరి, నా దేవుడైన యెహోవా బాధపెట్టు నీ చెయ్యి నీ జనుల మీద ఉండకుండా నా మీద నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేసెను. యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు యెహోవాకు ఒక బలిపీఠము కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్ళవలెనని దావీదునకు ఆజ్ఞ నిమ్మని యెహోవా దూత గాదునకు సెలవీయగా. యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారము దావీదు వెళ్ళెను. ఒర్నాను అప్పుడు గోధుమలను నూర్చుచుండెను. అతడు వెనుకకు తిరిగి దూతను చూచినప్పుడు అతడును అతనితో కూడనున్న అతని 4 కుమారులను దాగుకొనిరి. దావీదు ఒర్నాను నద్దకు వచ్చినప్పుడు ఒర్నాను దావీదును చూచి కళ్ళములో నుండి వెలుపలికి వచ్చి తల నేలమతికి వంచి దావీదుకు నమస్కారం చేసెను. ఈ తెగులు జనులను విడిచిపోవునట్లుగా ఈ కళ్ళపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దాన్ని నాకు తగిన క్రయమునకిమ్మని దావీదు ఒర్నానుతో అనగా, ఒర్నాను రాజైన నా ఏలినవాడు దానిని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయునుగాక. ఇదిగో దహన బలులకు ఎద్దులు, కట్టెలకై నూర్పిడి సామాగ్రి, నైవేద్యమునకు గోధుమ పిండి, ఇదంతయు నేను ఇచ్చేదనని దావీదుతో అనెను. రాజైన దావీదు, అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకుని యెహోవాకు దహన బలులను అర్పించను, న్యాయమైన క్రయధనమిచ్చి దానిని తీసుకుందునని ఒర్నానుతో చెప్పి ఆ భూమికి 600 తులముల బంగారమును అతనికి ఇచ్చెను. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠము కట్టించి
దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆకాశములో నుండి దహన బలిపీఠం మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరమిచ్చాను. క్షమించండి, అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరమిచ్చాను. యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరలా వరలో వేసెను. యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు యెహోవా తనకు ప్రత్యుత్తరమిచ్చనని దావీదు తెలుసుకొని అచ్చటనే బలి అర్పించెను. మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారము దహన బలిపీఠమును ఆ కాలమందు గిబియోనులోని ఉన్నత స్థలమందు ఉండెను. దావీదు యెహోవా దూత పట్టుకొనిన కత్తికి భయపడిన వాడై దేవుని యొద్ద విచారించుటకు ఆ స్థలమునకు వెళ్ళకుండెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే మనం గమనిస్తే ఒర్నాను అనగా మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే, ఒర్నాను కళ్ళములో ఏముంది, ఆ కళ్ళము దగ్గరే దోత ఎందుకు ఆగాడు, ఈరోజు ఆ విషయాలు మనం నేర్చుకుందాం. ఒర్నాను అనే పేరుకు మరో పేరుందన్నమాట, అరోనా అని సూచిస్తుందన్నమాట. అరోనా అనగా సంతోషముతో కేకలు వేయువాడు అని అర్థము. ఏ కేకలండి? సంతోషముతో కేకలు వేయువాడని అర్థమిస్తుందన్నమాట. ఈ యెబూసీయుడు అంటే యెబూసీయులు ఎవరు? వీళ్ళెందుకు యెరూషలేములో ఉన్నారు? ఆ కళ్ళములో ఏముంది? దోత అక్కడే ఎందుకు నిలిచాడు? అన్ని ప్రశ్నలే. మరి సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ దొరుకుతాయి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దోత ఎందుకు అక్కడ నిలిచిపోయాడు? వీటన్నిటి గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడాలని ప్రార్థన పూర్వకంగా మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని వినాలి. మనిషి ఇక్కడ మనసేమో ఉట్టి మీద ఉన్నట్లుగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెనకటికి ఒక మా అమ్మ ప్రార్థనకు వచ్చి ఆ ప్రార్థనలో కూర్చొని, మనిషి అయితే ఇక్కడ ఉంది కానీ ఉట్టి మీద పెరుగు సట్టి పెట్టానో లేదో ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తే బాగుండు, ఒకసారి ఇంటికి పోయి చూసి వస్తే బాగుండు. ప్రైజ్ ది లార్డ్. ఇట్లాంటివన్నీ మనం మానేసి మర్యాదగా, కుదురుబాటుగా, చక్కగా, పద్ధతిగా కూర్చొని మన దేహము, మన ప్రాణాత్మలు దేవుని మందిరంలోనే ఉంచి వాక్యం వింటే లుదియా హృదయము వలె మీ హృదయాలు తెరవబడతాయి. మీరు కుదురుగా కూర్చోవాలంటే అందరూ నాతో చెప్పండి, పరిశుద్ధాత్ముడా నాలో నీ ఆత్మశక్తిని నింపి స్వస్థ బుద్ధి ఇచ్చి వాక్యమినే కుదురుబాటు స్థిరమైన మనసు అంతరంగంలో ఉంచండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా అంటురా, ఎల్లవయ్యా అంటురా? అయ్యో, మరి నాకు రివర్స్ వినపడుతుంది డబలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అసలు ఈ యెబూసీయులు ఎవరు? ఎవరి సంతతి? వీరి పితరుడు ఎవరు? బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మనం చూద్దామన్నమాట. ఈ యెబూసీయుడు ఎవరు? వీళ్ళ పితరుడు ఎవరు? అసలు వీళ్ళు ఎవరికి సంబంధించిన వారు? యెరూషలేం అంటేనే అది యూదులకు, ఇశ్రాయేలీలకు సంబంధించింది. దేవుడు వాళ్ళకు వాగ్దానం చేసి ఇచ్చాడు. ఆ వాగ్దాన దేశములోనే దేవుడు పంపిన దూత నిలిచి ఉన్న స్థలము ఇశ్రాయేలీలకు సంబంధించని ఒక వ్యక్తికి హస్తగతం చేయబడి అతని స్వాధీనంలో ఉంటే దాన్ని కొనుక్కునే పరిస్థితి వీళ్ళకెందుకు వచ్చింది? అసలు ఎవరు ఈ యెబూసీయులు? మనం నేర్చుకుంటే ఆదికాండం 10వ అధ్యాయం 6వ వాక్యంలో ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. 10:6 ఆదికాండం 10. అమ్మ, హాము కుమారులు ఎవరట?
హాము కుమారులు ఎవరట? కుషు, మిశ్రాయిము, పూతు, కనాను. చాలు. 15వ వచనం, దాంట్లో 15. కనానుకు ప్రథమ కుమారుడు ఎవరట? సిదోనును. ఫస్ట్ ఎవరైనా నేర్చుకున్నా మొదటి వచనంలో? ఈ హాను కుమారులలో మరొకడు ఎవరట? కనాను. ఈ కనాను యొక్క ప్రథమ కుమారుడు ఎవరు? సిదోను. హేదును, యబూసీయుడు మూడోవాడు. ఈ హాము సంతతికి చెందిన తన మూడవ కుమారుడి యొక్క కుమారుడే యబూసీయులు. ఆయన సంతతికి, హాము సంతతికి చెందిన వ్యక్తులు అన్నమాట వీళ్ళు. ఎవరట వీళ్ళు? హాము సంతతికి చెందిన వారు అన్నమాట. యబూసీల తండ్రి ఎవరట? కనాను. కనాను తండ్రి హాము. హాము తండ్రి ఎవరు? నవాహు. హాము తండ్రి ఎవరట? నవహు. మరి నవహు తండ్రి ఎవరు? 5వ అధ్యాయం 30వ వాక్యం, ఆదికాండం. లెమెకు ఎవరట? మరి అతని తండ్రి ఎవరటమ్మా? నవాహు తండ్రి ఎవరట? లెమెకు. లెమెకు తండ్రి ఎవరు? ఎక్కడ చదివారు మీరు? శోధించడం మొదలుపెట్టారన్నమాట మీరు. లేఖనాల పరిశోధన మేత దొరికిందన్నమాట ఇప్పుడు మీకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే వీళ్ళు ఒకప్పుడు ఎవరి బిడ్డలు? వీళ్ళు దేవుని బిడ్డలు. వీళ్ళు దేవుని యొక్క అలా అతని తండ్రి అతని తండ్రి అతని తండ్రికి పోతే ఎక్కడికి పోతారు వీళ్ళంతా? అబ్రహాం కాదు, నోరు మూయండి. అబ్రహాం పోయి ఎక్కడో 12వ అధ్యాయంలో ఉన్నాడు. ఆదాము. మీరు ఆడుకోపోయిరా అమ్మ తల్లి. ప్రైజ్ ఇక్కడ లేరుగా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడికి పోతే ఎక్కడి దాకా వెళ్ళిపోతాం? ఇప్పుడు ఒక్కొక్కడు ఆ కరుణాకర్ సుగుణ ఆడు డిచ్కి బాబా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరట? వీళ్ళందరి తండ్రులు లెక్క పెట్టుకొని గుర్తు చేసుకొని పోతే వాళ్ళు కూడా ఎక్కడికి పోతారు? అన్యులైన ఆదాము దగ్గరికి వచ్చేస్తారు. అందరు ఎవరట? దేవుణ్ణి ఎరగినా ఎరగకున్నా ఆదాము యొక్క సంతతే. అర్థమైందా? వ్యర్థమవుతుందా? అందరూ కూడా ఎవరి సంతతట? ఆదాము యొక్క బిడ్డలమే. విడిపోయారు. ఎక్కడ విడిపోయారు? బాబేలు గోపురం దగ్గర గందరగోళం, తారుమారు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. అక్కడనే భాషలుగా, ప్రాంతాల వారిగా, జాతుల వారిగా విడిపోయారు. ఎందుకు విడగొట్టాడు దేవుడే? ఎందుకు విడగొట్టాడు? దేవుని సంకల్పం ఏంటి? ఆదికాండంలో ఆదాముకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? మీరు ఫలించి, అది దేవుని చిత్తం, అది దేవుని వాగ్దానం, అది నెరవేర్చబడాలి. అంటే వీళ్ళు విస్తరించాలి, భూమిని నిండించాలి. ప్రైజ్ ది లార్డ్. మనం మాత్రం సంఘంలో అలాగే కూర్చుందాం. మనం సంఘాన్ని విస్తరింపజేయొద్దు, సంఘాన్ని నింపొద్దు. మనం మరలా వేరే ప్రాంతాలకు వెళ్ళొద్దు. ఇక్కడనే వాళ్ళు బాబేలు గోపురం కట్టినట్టు మనం ఈయన్నే కూర్చుందాం. ఇంకా మర్యాదగా మనం అభివృద్ధి చెందితేనే ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు తారుమారు చేస్తే నష్టాలు జరుగుతాయి. అర్థమవుతుందా? అందుకనే జాగ్రత్త. ఆయన తండ్రి ఎవరట? లెమెకు తండ్రి మెతుషెల. మరి మెతుషెల తండ్రి ఎవరు? ప్రైజ్ ది లార్డ్. ఎవరట? నువ్వు ఇంటికాడ చదవరు బైబిల్, ఇప్పుడు ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. హానోకు ఎలాంటి వాడు? దేవునితో నడిచాడు. చాలా భక్తిపరుడు. మరణం లేకుండానే పరమునకు కొనిపోబడిన ఒక గొప్ప ఆరాధికుడు, దైవ భక్తుడు హానోకు. హల్లెలూయా. గొప్ప దైవ భక్తుడు అన్నమాట. అట్లాంటి వారికి కుమారుడే మెతుషెల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే వీళ్ళందరూ కూడా దేవుడి మార్గంలో నడిచిన వారు.
అను మాట ఇదనమాట. యెబూసీయుల వంశ చరిత్ర. తర్వాతి కాలములో వీరు ఏం చేశారంటే అపవిత్రపరచబడిన జనాంగముగా విగ్రహములను పూజించే వారిగా మారిపోయారు. దేవునికి వ్యతిరేకమైన ప్రజలుగా మారిపోయారన్నమాట. దేవుని ఉగ్రతలో చాలామంది నశించిపోయారు. ఇశ్రాయేలీలను దేవుడు వాగ్దానం దేశంలోనికి నడిపించేటప్పుడు చాలామంది నశించిపోయారు. వాళ్ళు యెబూసీయులు అంటే వీరు కనాను నుండి వచ్చినవారు అన్నమాట. ఇది వరకు వీళ్ళ యొక్క జీవిత విధానం ఎక్కడుందంటే వీళ్ళు కనానుకు చెందినవారు. వీళ్ళ తండ్రి పేరు కూడా ఏం పేరట? కనానే. వీళ్ళు కనాను యొక్క ప్రాంతాన్ని, ఇప్పుడు యెరూషలేము అనబడుతున్నటువంటి ప్రాంతంలో, ఆ దేశంలో కనాను ప్రాంతంలో వీళ్ళు నివసించేవారు అన్నమాట. ఆ ప్రాంతం వీళ్ళదన్నమాట. ఆ ప్రాంతము నుండే వీళ్ళు వచ్చిన వారు అన్నమాట. అబ్రహాము కాలములో దేవుడు వాగ్దానం చేస్తూ ఈ యెబూసీయులు అనబడే యెబూసీ అనబడే ఈ ప్రాంతాన్ని, యెరూషలేము ప్రాంతాన్ని రాబోయే కాలంలో నీ సంతానానికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ చెప్పారు. ఆదికాండం 15వ అధ్యాయంలో నీ సంతానానికి ఇస్తాను, పాలు తేనెలు ప్రవహించే కానాను ప్రాంతాన్ని, ఈ యెబూసీ అనే ప్రాంతాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశారండి. ఆ తర్వాత దేవుని వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి విమోచింపబడి వాగ్దాన దేశాన్ని, క్షమించండి నా నేలక బొగ్గలాగొచ్చి మడత పడుతుంది ఒక్కోసారి, అది దానికే మడత పడుతుంది అన్నమాట. ఐగుప్తు నుండి విమోచింపబడి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునే క్రమంలో ఈ యెబూసీ అనే ప్రాంతము వాళ్ళు ఏం చేశారంటే బెన్యామీను గోత్రకి వంతుగా వచ్చింది. వాళ్ళ గోత్రానికి ఎవరికి? ఈ యెబూసీ అనే ప్రాంతాలు యెహోషువ నాయకత్వంలో వీళ్ళు వాగ్దాన దేశం నుంచి వచ్చి, ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుంచి వచ్చి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత యెహోషువ నాయకత్వంలో పంపకాలు జరిగాయి. ఏం పంపకాలు జరిగాయి? వాగ్దాన దేశంలో మీది ఈ ప్రాంతం, మీది ఈ ప్రాంతం, దేవుడు వాళ్ళకు చెప్పినట్లుగా పంపకాలు చేశారన్నమాట. ఆ పంపకాల్లో బెన్యామీను గోత్రానికి ఈ యెబూసీ అనే యొక్క ప్రాంతము వీళ్ళకు స్వాస్థ్యముగా, వాళ్ళ వంతుగా వచ్చిందన్నమాట. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 11-16 లేఖనాలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 11-16 వచనాలు. బెన్యామీనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున వంతు చీటీలు వేశారు. ఆ చీటీ వచ్చెను. వారి చీటీ వలన కలిగిన సరిహద్దు యూదా వంశస్థుల యోసేపు పుత్రుల సరిహద్దుకును. చాలు, 16వ వచనం చదువు. బెన్ హిన్నోము లోయ ఎదుటనున్న కొండ ప్రక్కన నుండి దక్షిణ దిక్కున లోయ మార్గమున చూడండి, ఎక్కడంట? యెబూసీయుల యొక్క ప్రదేశాన్ని వీళ్ళకు వచ్చింది. వీళ్ళ వంతు, వీళ్ళ పేరు మీద చీటీ పడిందన్నమాట. చీటీలు వేశారు, ఏ గొడవ లేకుండా చీటీలు వేశారు. ప్రాంతాల పేర్లు రాసి ఎవరికి ఏ చీటీ వస్తే, ఏ ప్రాంతం పేరు వస్తే వెళ్ళిపోవాలని చెప్పి చీటీలు వేస్తే ఈ యెబూసీయుల ప్రాంతమే ఈ బెన్యామీను గోత్రానికి వచ్చిందన్నమాట. ఎవరికి వచ్చిందండి? అందరు చెప్పండి. ఏ గోత్రానికి? బెన్యామీను గోత్రానికి వచ్చిందన్నమాట. అప్పుడు ఈ బెన్యామీను గోత్రం వారు ఈ యెబూసీయులను ఆ ప్రదేశం నుండి పూర్తిగా తరిమి వేయలేకపోయారు. ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకోవాలంటే యెబూసీయులను తరిమి వేయాలి, యెబూసీయులను హతం చేయాలి, యెబూసీయులను లేకపోతే ఆ ప్రదేశం నుంచి పూర్తిగా లయపరచాలి. కానీ బెన్యామీలు ఈ పని చేయలేకపోయారు. ఎందుకంటే దేవుడు చెప్తూ ఉన్నాడు సౌలుకు, ఇదిగో అమాలేకీల్లో ఒక్కరిని కూడా నీవు మిగలనివ్వకూడదు,
పశువులే కానీ ఎవరిని కూడా నువ్వు మిగలనియకూడదంటే సౌలు చేసినటువంటి అవివేకపు పనికి సౌలు రాజ్యం పతనమయ్యే దుస్థితికి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు కూడా నీవు నీ హృదయములో ఇదిగో దేవుడు వేటినైతే పూర్తిగా లయపరచమని చెప్తున్నాడు, నీ మనస్సులో నీ అంతరంగంలో ఎలాంటి పాప స్వభావం అనే ఈ యెబూసీ అనే యొక్క అలాగే లేకపోతే అమాలేకు అనేటువంటి ఈ పాప సంబంధమైన ప్రజలకు సంబంధించిన ఆలోచన విధానం నీ హృదయంలో నాటబడి ఉన్నావో అవన్నీ కూడా నీ హృదయంలో నుంచి పూర్తిగా లయపరచకపోతే నీ మీద అవి పెత్తనం చేసి నిన్ను నరక కోపానికి పాత్రులుగా చేస్తాయి. జాగ్రత్త. పాపాన్ని అగత్పాతాలానికి తొక్కి పాపం పైన విజయపు జెండా నువ్వు ఎగరవేసే బాధ్యత నీదే. దానికి నీకు తోడ్పడేవాడు దేవుడు, శక్తినిచ్చేవాడు దేవుడు. యెబూసీయులను హతము చేయలేకపోయారు ఆ ప్రాంతంలో. ఈరోజు చాలామంది పాపాన్ని హృదయంలో పెట్టుకొని దాన్ని తరమకుండా దాన్ని అభివృద్ధి డెవలప్ చేసుకుంటున్నారు అన్నమాట. ఏమండి? పాపాన్ని, లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన క్రియలు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా. ఇవన్నీ కూడా మీరు తరిమి వేయాలి మీ హృదయంలో నుంచి. మీ హృదయం ప్రక్షాళన చేయబడాలి. మీ హృదయం దేవునికి ఇష్టమైందిగా ఉండాలి. మీరు దేవుని కొరకే నిలబడాలి, దేవుని కొరకే జీవించాలి. మీ సాక్ష్యం బలమైందిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు పూర్తిగా తరిమివేయలేకపోయారు. ఆ కారణంగా అప్పటి నుండి యెరూషలేము పరిసర ప్రాంతములో బెన్యామీను గోత్రంతో పాటుగా యెబూసీయులు నివసిస్తూనే ఉన్నారన్నమాట. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 21వ వాక్యం. న్యాయాధిపతులు 1:21. యెరూషలేములో నివసించు యెబూసీయులను బెన్యామీనీలు ఎల్లగొట్టలేదు. యెబూసీయులు బెన్యామీలతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసిస్తున్నారు. నేటి వరకు. ఏమండి? దేవుడు ఏం చెప్పాడు? వెళ్ళగొట్టమని చెప్పాడు. నువ్వేం చేస్తున్నావు? పాపాన్ని వెళ్ళగొట్టమన్నాడా, దాచిపెట్టుకోమన్నాడా? నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండాలి. పాపానికి చోటు ఇవ్వకూడదు. లోక సంబంధమైన క్రియలు నీలో ఉండకూడదు. మీరేం చేస్తున్నారు? లోకంతో పాటు చాలామంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేనితో పాటు ప్రయాణం చేస్తున్నారండి? లోకంతో పాటు ప్రయాణం చేస్తున్నారు. మరి పరలోకం పోతామా? గ్యారెంటీ. మరి పోందానికి ఎందుకంటారు? మరి పోమని మీరే చెప్తారు. మరి ఎన్ని రోజులు అంటున్నా? నేనైతే పోతా. నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. పోవడానికి పడరాని ప్రయాసలు, శ్రమలు. మరి ఏం నేర్చుకుంటున్నారు మందిరానికి వచ్చి? ఇంకెప్పుడు ప్రక్షాళన చేయబడతారు? రేపు నీది కాదు, మరుక్షణం నీది కాదన్న సత్యాన్ని నువ్వు ఎరుగుతున్నావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంత జీవితం జీవించి దేవుని రాజ్యానికి వెళ్ళకపోతే మన పరిస్థితి ఏంటి? ఎందుకని లోకాన్ని, లోక స్నేహితుల్ని, లోక సంబంధుల్ని, ఈ యెబూసీలు అనే వారిని మీరు ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నారు? బ్రతకలేరా? బ్రతికియలేడా దేవుడు? చెప్పండి. ఎంతకాలం దేవుడు సహించాలి? దేవుడు చూసాం కదా, దావీదు మీదకి తెగులు వస్తే ఒక్కరోజు ఎంతమంది చచ్చిపోయారట? 70,000 మంది హతులైతే దేవునికే హృదయం చలించింది. ఒక్కరోజే. 3 రోజులు అన్నాడు మనోడు. మా ప్రాణం కాదుగా పోయేది అన్నట్లుగా ప్రవర్తిస్తే ఆఖరికి ఆ వధ చూసిన తర్వాత మళ్ళా అంటున్నాడు, నేను నా కుటుంబీకులు దీనికి కారణం, మమ్మల్ని నాశనం చేయి, ప్రజలు వాళ్ళు అమాయకులు.
ఏ పాపము చేయని వారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నిన్ను బట్టి కొన్ని తీర్పులు రాకూడదు. అర్థమవుతుందా? చెప్పండి, ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఎంతకాలం 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 ఎంతకాలం? ప్రైజ్ ది లార్డ్. ఆత్మ దేవుణ్ణి స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు తెల్లవారుజామున నా ఆత్మ దేవుణ్ణి పాడుతుంది ఒక కొత్త పాటతో. నాకు తెలియదు, నా ఆత్మ నా స్వాధీనములో లేదు. ప్రభుని స్తుతిస్తూ ఉంది. తెల్లవారిపోయింది, పాస్టమ్ గారు లేపుతుంది, నేను నా స్వాధీనంలో లేను. ఒక కొత్త కీర్తనతో ఆత్మ దేవుణ్ణి మహిమపరుస్తుంటే పరమాత్ముడైన దేవునితో మమేకమైపోయాను. ఇక దేవుణ్ణి ఎలా స్తుతించి ఎప్పటికి లేచానో నాకైతే తెలియదు. స్పృహ వచ్చింది, మందిరంలోకి వచ్చి ఆ పాట భలే మధురంగా ఉంది, నాకు గుర్తులేదు. పాడింది ఎవరు? ఆత్మ. ఆత్మలో పరవశులం అవ్వటం అంటే ఏంటో ఈరోజు నేను అనుభవించి దేవుని స్తుతించగలిగాను. హల్లెలూయా. శరీరం అంతా బలహీనమైపోయింది. ఇంకా ప్రైజ్ ది లార్డ్. మరలా మందిరంలోకి వచ్చి మోకరిల్లి ప్రభుని స్తుతించాను. ఆమేన్. మరి ఆ అనుభవంలోనికి మీరు రావాలని నా బాధ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే లోక యబూసీలు అనే ఆశలు మన హృదయంలో నుంచి తుత్తునీయులుగా చెయ్యాలి, వాటిని లయపరచాలి. ఆమేన్, హల్లెలూయా. వాటిని లయపరిచినప్పుడే మన జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుందన్నమాట. గడిచిన వారం మన మధ్యలో తల్లిగారు కర్ణమ్మ గారు ఈ లోకయాత్ర ముగించి వెళ్ళిపోయారు. ఆమె విశ్వాసం ఎంత గొప్పది. రోగముతో శరీరం మృతతుల్యమై, శరీరమే వాసన వస్తున్న, శరీరం అంతా కుళ్ళిపోయినా కూడా నా దేవుని మందిరమే నాకు ప్రాణమని ఆ తల్లి పడిన వేదన దేవుడు విడిచిపెట్టడు. పరలోక రాజ్య మహిమలు అనుభవిస్తుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది, అంత శరీరం కుళ్ళిపోయినా నేను ఆ బాధ చూడలేక ఇంటి దగ్గర ఉండని చెప్పినా కూడా వచ్చిన ఆమె విశ్వాసం గొప్పదే. కొన్నిసార్లు ఆలోచిస్తే మీ అందరికీ కాళ్ళు చేతులు మంచిగా ఉన్నాయి, ఆరోగ్యం ఉంది. ఆమె ఆదివారమే కాదు, స్త్రీల కూడిక, ఉపవాస కూడిక, పగలు రాత్రి కూడికలకు మీ అందరికీ ఆరోగ్యం ఉంది, మంచి శరీరం ఉంది. అయినా కూడా రాలేకపోతున్నప్పుడు మీ పరిస్థితి ఏందో అని నేను బాధపడుతూ ఉన్నాను. ఇక్కడ బ్రతికింది బ్రతుకు కాదు, ఇక్కడ ఆరోగ్యకరంగా బ్రతికినా రేపు ఆత్మ నరకానికి వెళ్తే అంతకంటే దౌర్భాగ్యమైన ఇంకా పరిస్థితి ఇంకోటి ఏమి. ఇక్కడ కుషించిపోయి నలిగిపోయి శ్రమల్లో కొట్టబడి ఏడవబడ్డా పర్వాలేదు, కానీ రేపు చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళటమే మన జీవితానికి అర్థం, పరమార్థమండి. అది గ్రహింపు లేక మీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఒక్కొక్కళ్ళు మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఎంతకాలం 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 అండి? మిమ్మల్ని గురించి ఒక మంచి సాక్ష్యం మీ దైవజనుడు చెప్పాలి. ఆమె కోరిక, మా ఇంటి నేను చనిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టాలి. చచ్చిపోయేటప్పుడు అందరూ చాలా కోరికలు కోరుతారు, కానీ ఇట్లాంటి కోరికలు కోరేవాళ్ళు అరుదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి అందుకనే రేపు మనకు ఒక వరుస ఉంది. ప్రతివాడు తన వరుసలోనే వెళ్ళాలి. మరి మన వరస వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? అది గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని భక్తి చేయాలి. ఏదో మందిరానికి వస్తున్నామంటే
వస్తున్నాం వెళ్తున్నామంటే వెళ్తున్నాం కాదండి. ఒక మార్పు మనలో జరగాలి, ఒక పరివర్తన మనలో జరగాలి, ఒక నూతన క్రియలు. ఆమెలో విశ్వాసం ఉంది, క్రియలు ఉన్నాయి కర్ణములో. ఈ ఫ్యాన్ ఇప్పించింది కూడా ఆమె. మీకు ఎవ్వరికి పేరు చెప్పొద్దండి. రోగం వస్తే అందరి చేతుల్లో డబ్బులు పెడితే బంధువులు, అయ్యా మందిరంలో ఫ్యాన్కు భారం ఎవరు కలగట్లే, నేను పండ్లు తినకపోయినా పర్వాలేదు కానీ నా దేవుని మందిరంలో వస్తూ ఉండాలి. ఎంతోమందికి సహాయపడేటట్లు ఎల్లని వారికి సహాయపడింది, పేర్లు చెప్పను. అందరూ తనకు ఆరోగ్యం కొరకు చేతులు డబ్బులు పెడితే ఇతరులకు బియ్యం కొనేయమని, సరుకులు కొనేయమని త్యాగం చేసింది ఆ తల్లి. ఆమె విశ్వాసం చూసి నా హృదయమే చలించిపోయింది. క్రియలు ఉన్నాయి, భక్తి రెండు ఉన్నాయి. ఈరోజు ఇక్కడ అరా కొర తప్ప అందరూ బిగబట్టుకునే వాళ్ళే ఉన్నారు. అరా కొర తప్ప, అరా కొర ఒకరిద్దరు తప్ప అందరూ బిగబట్టుకునే వాళ్ళే. అందరూ బిగబట్టి సంపాదించింది ఏమన్నా ఉందా? ఈ రోజు నా తల్లి వెదజల్లినందుకు తన భర్తకు, తన కుమారుడి మీద భారం పడకుండా అందరూ ముందుకు వస్తున్నారు. జ్ఞాపకార్థం మేం చేస్తాం పోటీ పడుతున్నారు. ఎందుకు? బిగబట్టలేదు. ఏం చేసింది? దేవుని సేవ కొరకు వెదజల్లింది. అందుకనే వాక్యంలో ఒక మాట ఉంటుంది, బిగబట్టి లేమికి వచ్చిన వారు కలరు, వెదజల్లి ధనవంతులైన వారు కలరు. ఈరోజు బిగబట్టి చేసేది ఏం లేదు. నువ్వు ఒక 4 మంచి క్రియలు చేయి దేవుని కొరకు, నలుగురికి సహాయపడు, సంఘానికి సహాయపడు, సేవకులకు సహాయపడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రేపు మనం పోయిన తర్వాత మన గురించి 10 మంది 10 తరాల వరకు చెప్పుకోవాలి. ఆ బతుకు కావాలి మనకు. ఎందుకు? చచ్చినాక ఏమో దరిద్రం వదిలింది, చచ్చిపోయారు అనే స్థితి, ఆ సాక్ష్యం మనకొద్దు. ఇక్కడ కూర్చున్న ఎవరికి వద్దు. ప్రైజ్ ది లార్డ్. 4 రోజులు బ్రతికిన సాక్ష్యం కలిగి బ్రతికితే ఇక్కడ లేకున్న 10 తరాలకు మన పేరుని వాళ్ళే పబ్లిసిటీ చేస్తారు. హల్లెలూయా. అందుకని చచ్చినా మనం బ్రతికిన లెక్కలోనే మనుషుల హృదయాల్లో ఉండిపోతాం అన్నమాట. అందుకనే బిగబట్టే దౌర్భాగ్యపు బుద్ధి నుంచి ఈరోజు సంఘం బయటికి రావాలి. హల్లెలూయా. ఎక్కడి నుంచి బయటికి రావాలి? బిగబట్టే వాళ్ళ నుంచి. మీరు బయటకు వచ్చినప్పుడు మీరు విస్తరిస్తారు. దేవుడు మీ చేతికి కొంత సహాయము అందిస్తాడు. కష్టకాలంలో ఏం చేస్తాడండి? అందిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. లేమిలో సహాయం చేయడానికి ఇష్టపడండి. దేవుడు మీకు మీ లేమిలో మిమ్మల్ని ఎంత పోషిస్తాడో మీరు అనుభవిస్తే ఆ ఆనందం వేరే ఉంటుంది. ఆమేన్. అందుకనే ఆమె ఈ లోకయాత్ర ముగించవచ్చు, సంఘంలో ఒకరు తక్కువ కావచ్చు, అయినా పర్వాలేదు, కానీ ఆమె దేవుని యొక్క సన్నిధిలో ఉందనే ఆనందం చాలా నాకు కలుగుతుంది. ఒక సేవకుడిగా, ఒక మంచి విశ్వాసరాల్ని కోల్పోయినా కూడా ఆనందపడవలసినటువంటి విషయం ఎక్కువ. ఎందుకంటే దేవుని యొక్క రాజ్య మహిమలో అనుభవిస్తుంది. గొప్ప సాక్ష్యం అన్నమాట ఆమెది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనలో కూడా ఆ మార్పు రావాలండి. ఆ మారు మనస్సు మనకు కలగాలి. అందుకని ఎక్కడున్నాం మనం ఇప్పుడు? ఎక్కడున్నామండి? యెరూషలేము పరిసర ప్రాంతాల్లో వాళ్ళని నివసించేటట్లు చేశారన్నమాట. యూదా గోత్రం వారు కూడా ఈ యెబూసీయులను ఆ ప్రదేశం నుండి పూర్తిగా తరిమివేయలేకపోయారు. యూదా గోత్రం వారు కూడా యెబూసీయులను పూర్తిగా తరిమి వేయలేకపోయారు. అలాగే ఆ కారణంగా అప్పటి నుండి జెరూసలేం పరిసర ప్రాంతములలో యూదా గోత్రం వారితో పాటుగా యెబూసీయులు నివసిస్తూ ఉండేవారు అన్నమాట. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 63వ వాక్యం, 63, 15:63.
యెరూషలేములో నివసించిన యెబూసీలను యూదా వంశస్థులు కూడా తోలివేయలేకపోయారట. ఎవరిని? యెబూసీయులను. ఎవరినండి? యెబూసీయులను తోలివేయలేకపోయారు. యెబూసీయులను వాళ్ళతో పాటు నివసించేటట్లు చేశారు. గల కారణం ఏమైంది? ఇప్పుడు గల కారణం ఏంటి? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? దేవుని పరిశుద్ధ స్థలములో అపవిత్రపరచబడినటువంటి ప్రజల్ని వాళ్ళతో పాటు నివాసం చేయనిచ్చారు. ఈరోజు ఈ జీవితాల్లో చాలామంది అపవిత్రతకు చోటిచ్చారు హృదయంలో. ఒక పక్క యేసయ్య, మరో పక్క అపవిత్రత. నాకు తెలిసిన సంఘాలు ఉన్నాయి కదా, 3 ఉన్నాయి. 3 సంఘాల్లో ఒక సంఘం 6 నెలల క్రితమో 7 నెలల క్రితమో ఆమె మందిరంలో చాలా చక్కగా పాడుతుంది, చాలా అద్భుతంగా పాడుతుంది. సంతోషం. ఒకరోజు ఎందుకో నేను ఆ మార్గం గుండా వెళ్తుంటే హాస్పిటల్ దగ్గర మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఇక దంచి కొడుతుంది పాటలు. ఏ పాటలు? సినిమా పాటలు. ఇస్సాకు అన్నట్టు స్వరము యాకోబు స్వరమే, చర్మం పట్టుకుంటేనేమో ఈ యాకోబు స్వరం, చర్మమేమో ఏంటి ఎక్కడో తేడా కొట్టింది ఏందబ్బా అని బండి ఆపిన. అని చూస్తే మన గొర్రె. ఎవరు గొర్రె? సంఘంలోనేమో పావురం. ఎక్కడ? సంఘంలోనేమో తల్లి పావురం, సమాజంలోకి వెళ్తేనేమో కాకి. వేస్తుంది ఇంకా సినిమా పాటలు. అవురా నేను నోరెళ్ళబెట్టి చూడటం తప్ప ఏం చేస్తాం మనం? ఈ స్వరముతోనే దేవుణ్ణి స్తుతించి, ఈ స్వరముతోనే అపవిత్రమైనవి మన హృదయంలో ఉంచుకుంటే యెబూసీయులను యూదా వారితో పాటు కూడా నివాసం చేస్తే ఇప్పుడు ఏ దుస్థితి పట్టింది? ఏ దుస్థితి పట్టింది? నశించిపోయే దుస్థితికి వచ్చింది. దేహి అని అడుక్కునే పరిస్థితికి వచ్చింది. అవతలోడు దానం ఇస్తే నేను నీకు దానం చేస్తా అంటున్నాడు. ఎవరు? పనికిరానివాడు. పనికిరానివాడు. చూడండి, బదాట్ల అడుక్కు తినోడు మనకు ఎదురొచ్చి నేను నీకు 10 రూపాయలు ఇస్తా అంటే నువ్వు మంచిగా ఉన్నావు, సూటు బూటు వేసుకొని ఉన్నావు. నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఏ స్థితిలో దిగజారిపోయావు? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? మందిరంలో పావురాలు, మందిరం బయట పంది పిల్లల్లాగా, కాకి పిల్లల్లాగా మారటం కాదండి, రంగులు మార్చడం కాదు. ఎక్కడున్న మన మనసాక్షి, మన భక్తి దేవుడు చూస్తున్నాడు అనే ఒక భయము మనలో మెదలాలి. అర్థమవుతుందా? ప్రైజ్ లార్డ్. నాట్లకెళ్ళి ఆడవాళ్ళకు కూడా ఇదంతా వర్తిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు నాట్లకెళ్ళి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు అక్కడికి పోగానే మీరు కోయిలలు అయిపోతారనమాట. పాడవనంగానే అసలు ఉబ్బి చెట్టు ఎక్కియంగానే వీళ్ళు మునగ చెట్టు ఎక్కిపోతారు. అక్క నువ్వు బాగా పాడతావు అక్క అనగానే అప్పుడు వేసేపాట్లన్నీ ఉష్కాకేసి ఏమో ఎత్తుది ఇక స్వరం నాట్లకెళ్ళి. అమ్మలక్కలంతా మారు మనసు పొందాలి. ఒక్కలన్నా ఆమె ఏం చెప్పట్లే. మేమెందుకు పొందుతామయ్యా? మేము అట్లాగే ఉంటామయ్యా. ప్రైజ్ లార్డ్. మారు మనసు పొందాలంటే ఒక్కలన్నా ఆమె అనట్లేదు. మీరు ఎన్ని రోజులు ఉంటారట మారు మనసు పొందకుండా?
మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యము నీకుందా. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యము నీకుందా, నిలిచే ధైర్యము నీకుందా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. హల్లెలూయా. తీర్పు దినములో మనం నిలబడాలి. జ్ఞాపకం ఉంచుకోండి. వారి ప్రాంతములో నుండి యెబూసీయులను తరిమివేయలేకపోయారు. బెన్యామీను గోత్రం వారు, యూదా గోత్రం వారు కూడా పూర్తిగా తరిమివేయటలో విఫలమైపోయారని మనము చెప్పొచ్చు అన్నమాట. తర్వాత కొంతకాలానికి దావీదు రోజుల్లో దావీదు తన పరివారముతో పోయి యెరూషలేము నుండి ఈ యెబూసీయులను పూర్తిగా ఏం చేశారంటే వారిని తరిమి దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. అటు తర్వాత నుండి ఈ యెబూసీయులు ఇశ్రాయేలీలకు దాసులుగా మారిపోయారట. ఆ ప్రాంతాన్ని అంతటిది కూడా దావీదు కాలంలో స్వాధీనపరుచుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు దాసులుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎలా మారిపోయారట? దాసులుగా అయ్యారు. ఒకప్పుడు ఎలా ఉన్నారట? వీళ్ళకి పక్కలో బల్యంలాగా ఉన్నారు. ఎప్పటి వరకు? దావీదు జయించనంత వరకు వాళ్ళ పక్కలో బల్యముల వలె ఉన్నారు. ఎప్పుడైతే దావీదు స్వాధీనపరుచుకున్నాడో ఆ యెబూసీల ప్రాంతాన్ని, వాళ్ళు వీళ్ళకి ఏమైపోయారట? బానిసలైపోయారన్నమాట. ఇది యెబూసీల యొక్క చరిత్ర ఇక్కడి వరకు. ఇక మనం చూస్తే వర్ణానుకు ఒక కళ్ళం ఉంది. ఎవరికి ఉందట? వర్ణానుకు. కళ్ళం అంటే ఎంతమందికి తెలుసు ఇక్కడ? నీకు తెలియదా రాజేశ్వరి? కళ్ళం మరి ఏంది అమాయకంగా నాకై చూస్తా చేయొద్దు. కళ్ళం 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 తెలియదా రామును? నీకు తెలియదా? కళ్ళం తెలియదా? ఏదో నిన్న మొన్న సల్మాన్తో పుట్టినోడు కాక కూర్చున్నావు ఏందయ్యా? భూమి పుట్టినావు. కళ్ళం ఏంది? సువార్త నీకు కూడా తెలియదా? కళ్ళం కళ్ళం అమ్మా. మీ తాతమ్మటి పోలేదా పొలం కాడికి? కళ్ళం అంటే ఏంటో మరి. అమ్మో నీకు తెలియదా? అమ్మ నువ్వు సిటీ అమ్మాయి, నీకు తెలియదులే. మేమంతా పల్లెటూరు మొహాలం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన పల్లెటూరు మొహాలకు అన్నీ తెలుసు. హల్లెలూయా. వాక్యంలో ఏదైతే మనకు వస్తుందో అవన్నీ కూడా మన జీవితంలో మనం చూసిన వాళ్ళమే. చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం? నాన్నతో, నాయనమ్మతో, లేకపోతే తాతతో, ముత్తాతతో ఏం చేసేవాళ్ళం? వాళ్ళతో పాటు పొలానికి వెళ్ళిపోయి తాతలు ఆ పడుగంతా పెట్టి కళ్ళము ఒక చోట కొయ్య కళ్ళంతా కోసేసి శుభ్రంగా చేసి ఆ కళ్ళంలో పడుగు పెట్టి ఎడ్లతో తొక్కించేవాళ్ళు. దేంతో? ఆ రోజులు చాలా మధురంగా ఉండే అన్నమాట. ఆ రోజులు ఎలా ఉండే? చాలా మధురంగా ఉండే. పొలంలోకి వెళ్ళి పచ్చడి మెతుకులతో కారం పొడితో అన్నం తిన్నా ఎమ టేస్ట్గా ఉండేది. అవునా? కడుపు నిండా తిని ఆ కాలువల్లో నీళ్ళు తాగితే ఎంత మధురాతి ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. ఈరోజు ఫిల్టర్ చేసి కెమికల్ వేసి అన్ని తాగినా అన్ని రోగాలే.
అవునా కదా? ఎక్కడండి మనం ఫిల్టర్ నీళ్ళు తాగి బతికింది? అవునా? నేనైతే చిన్నప్పుడు మా తాతతో పాటు వెళ్ళిపోయి కాలువల నీళ్ళు అటు ఇటు అని దోశలతో కడుపు నిండా ఆ కాలువ నీళ్ళు తాగేవాళ్ళం. ఏ రోజు ఎదురుగా ఉన్న చర్చిలో ఉన్న బోరింగ్ నీళ్ళు తాగకపోవటం అంటే తాగలేని పరిస్థితి. అందరికీ ఫిల్టర్ని డబ్బులు పెట్టి కొనుక్కునే పరిస్థితి వచ్చిందన్నమాట. ఈ ఓర్నానుకు ఒక కళ్ళం ఉంది, అది అతనికి చెందిందన్నమాట. అతనికి మాత్రమే చెందినది అది. లేఖనములను బట్టి మనకు అర్థమైంది అక్కడ. కళ్ళమనగా ధాన్యమును లేక కోత కోసిన తర్వాత ధాన్యములను పశువులతో తొక్కించి లేదా మనుషుల చేతులతో కట్టలు కట్టేవాళ్ళు. ఇదివరకు పశువులు లేకపోతే, పశువులు లేని వాళ్ళు ఏం చేసేవారంటే, కొద్ది గొప్ప పొలం ఉన్నవారు, ఒక 10 గుంటలు 5 గుంటలు ఉన్న వాళ్ళు ఏం చేసేవారంటే కట్టలు కట్టి దుల్లగొట్టేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? దుల్లగొట్టడం అంటే నేలకేసి ఆ కళ్ళములో బాదేవాళ్ళు. అప్పుడు అవి నూర్చబడేవి అన్నమాట. ఆ కళ్ళము అంటే ఒక ప్రత్యేకమైన స్థలము. కళ్ళము అంటే ఏంటిది? ధాన్యమును నూర్చే ఒక ప్రత్యేకమైన స్థలము. పశువులతో కానీ లేకపోతే మనుషులు కానీ దుల్లగొట్టే స్థలాన్నే కళ్ళము అంటారు. అర్థమవుతుందా నా భాష? దాన్ని ఏమంటారు? కళ్ళము అంటారు. అదొక ప్రత్యేకమైన స్థలంగా రైతు ఎంపిక చేస్తాడనమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేస్తారంటే మనుషులతో కొట్టించి ధాన్యమును లేక పొట్టును వ్యర్థాన్ని అక్కడనే వేరు చేస్తారనమాట. ధాన్యము నూర్చే స్థలమునే కళ్ళమంటారు. అక్కడ ఏం చేస్తారు? ఒడ్లేకపోసి తూర్పు ఆరబట్టి ఏం చేస్తారు? పొట్టును ధాన్యమును తాలు, తెలంగాణ భాషలో ఏంటంట తాలు అంటే మీ అందరికీ అర్థమవుతుంది. తాలును వడ్లను లేకపోతే గోధుమలను వేరు చేస్తారన్నమాట. ఎక్కడ? కళ్ళములోనే, వేరే చోట ఎక్కడ కూడా చెయ్యరు. అంటే అదొక ప్రత్యేకమైన స్థలము. ఈ నూర్చే స్థలాన్ని మనం ఏమని పిలుస్తామట? కళ్ళము. ఈ ఓర్నాను కళ్ళమునకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, దావీదు మనం గమనిస్తే అజ్ఞానపు ఆవేశం నిర్ణయం వల్ల ఏమొచ్చింది వాళ్ళ ప్రాంతం మీదకి? చెప్పండి. ఆవేశపు వల్ల ఏమొచ్చింది వాళ్ళ ప్రాంతం మీదకి? తెగులు వచ్చింది. అతని ఆవేశం వల్ల ఆ తెగులు వచ్చింది. ఆ తెగులు వల్ల ఆ తెగులు నిలిచిపోవడానికి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ తెగులు సరిగ్గా ఎక్కడ ఆగిపోయాడట దూత? ఆ కళ్ళంలోనే ఆగిపోయాడు. మరి వేరే స్థలంలో ఆగిపోవచ్చుగా? చెప్పండి. వేరే స్థలంలో ఆగొచ్చుగా? అక్కడ ఎందుకు ఆగాలి? ఎందుకు ఆగాలి? మీరేమంటారు? కీర్తన, ఎందుకు ఆగాలి? అమ్మ భక్తి చేసి మంచిగా దేవుని రాజ్యానికి పోయింది. నువ్వేమో బుధవారం కూడా దావీదు పోతూ పోతూ కొడుకు చెప్పాడంట, ఒరే బాబు చదువుదామా? పోతూ పోతూ బుడ్డోడికి చెప్పాడట సొలొమోనుకు, ఒరే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను అనుసరించి ఆయన కట్టలను ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీ దేవుణ్ణి అనుసరించాలని చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమేమో ఇవన్నీ అనుసరించమన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? కళ్ళము అనగా ఏంటిదట? ధాన్యము నూర్చే స్థలం అన్నమాట. కళ్ళము. ఈ ధాన్యమును కోత కోసిన తర్వాత వాళ్ళు మనం ఏం చేస్తారట? ఆ వ్యర్థాన్ని పొట్టును కూడా ఆ కళ్ళములో నూర్చి వేరు చేస్తారు. ఈ వర్ణాను కళ్ళమునకున్న ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ మనం గమనిస్తే ఈ స్థలములోనే తెగులు నిలిచిపోయింది. ఈ స్థలములోనే ఎందుకు నిలిచింది? మనం గమనిస్తే అబ్రహాము కాలంలో దేవుడు అబ్రహామును అన్నాడు, అబ్రహామా, ఏమన్నాడు? అబ్రహామా. ప్రైజ్ ది లార్డ్. అబ్రహామా, ప్రభువా చిత్తం నేనున్నాను అన్నాడు. అనగానే నీకొక్కగానై ఉన్న నీ ఒక్క కుమారుని నాకు ఇస్తావా అంటే ఇస్తావో? ఎస్ అన్నాడు సంతోషంతో.
ఇయ్యటం అంటే అట్లా కాదు నాయనా, నీ కుమారుణ్ణి నేను చూపించే ఆ మొరియా పర్వతములలో ఒక పర్వతమందు నువ్వు తీసుకెళ్ళి అక్కడ బలిపీఠం కట్టి అక్కడ బలిగా అతన్ని నువ్వు అర్పించాలి. ఆ బలిపీఠము కట్టిన స్థలమే ఈ వర్ణాను కళ్ళము ఉన్న స్థలము. ఏ బలిపీఠం అట? ఇప్పుడు యెరూషలేం దేశం ఎక్కడుందండి? సదును గల నేల మీద ఉందా? పర్వతాల మీద ఉందండి పట్టణము. అదంతా పర్వతమే, పర్వతాలతోనే నిండి ఉంటుంది యెరూషలేం దేశం అంతా. ఆ స్థలమే అబ్రహాము బలిపీఠము కట్టినటువంటి ఆ స్థలమే యొక్క వర్ణాను కళ్ళము నూర్చే, పంటను నూర్చే స్థలం అన్నమాట. అది దాని ప్రత్యేకత. అక్కడ బలికి తీసుకొని పోయాడు తన కుమారుని, అక్కడ బలిపీఠం కట్టాడు. ఈ స్థలమునే దావీదు ఏం చేశాడంటే బలిపీఠము కట్టించి బలి అర్పించాడు. ఈ స్థలమునే సొలొమోను ఏం చేశాడంటే దేవాలయమును నిర్మించాడు. ఇదే స్థలం. ఇప్పుడు యూదుల గోల ఏంటట? వాళ్ళ బాధ ఏంటట? ఇప్పుడు దాన్ని డోమ్ ఆఫ్ ద రాక్ ముస్లింలు వాళ్ళు కట్టేసుకున్నారు. ఏంటి? మసీదు కట్టుకున్నారు. ఆ మసీదు కింద ఏముందట? ఆ మసీదు స్థానంలో ఒకప్పుడు యెరూషలేము సొలొమోను కట్టిన దేవాలయం ఉండేది. ఆ దేవాలయం ఎందుకు ప్రత్యేకత అంటే అబ్రహాం బలిపీఠం కట్టిన స్థలమే ఆ ప్రత్యేకత. ఆ దేవాలయం సొలొమోను కట్టక మునుపు ఓర్నాను యొక్క కళ్ళమే ఈ యొక్క స్థలము. అందుకనే ఆ స్థలములోనే దైవ ప్రణాళిక ప్రకారము దేవుడు అక్కడ నిలిచి దేవుని దూతను ఆపి, దేవుడు కూడా దావీదు బలిపీఠం కట్టిన తర్వాత అక్కడనే అతనికి ఏమిచ్చాడట? ప్రత్యక్షమై అక్కడ అతనికి సమాధానం కలగజేసి అతనికి జవాబిచ్చి దేవుడు అతనితో మాట్లాడాడు. ఆమెన్, హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా నేటి మందిరాలు కూడా ఒక ఓర్నాను కళ్ళము వలె పని చేయాలి. దేవుని మందిరాలు ఎలా పని చేయాలట? ఒక ఓర్నాను కళ్ళము వలె పని చేయాలి. ఎందుకంటే కళ్ళములో ఏం చేస్తారు? ధాన్యమును తొక్కిస్తారు. కళ్ళములో ఏం చేస్తారు? ధాన్యమును కట్టలు కట్టి కొడతారు, దొల్ల కొడతారు. సంఘం కూడా ఇలా మార్చబడాలి. మందిరాలు కూడా ఇలా ఒక ఓర్నాను కళ్ళము వలె నూర్చెడి వాటిలాగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. యెషయాలో ప్రభు అంటాడు 21:10, వదిలిపెడతాను, నిద్రపోకండి. యెషయా 21:10 యేసయ్య అంటున్నాడు ఒక మాట, చదువుదాం. నేను నూర్చిన మందిరములో ఎవరు నూరుస్తారట? ప్రభు నూరుస్తారు. నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్ళములో, మందిరము ఒక కళ్ళము, నా కళ్ళములో నూర్చబడిన వాడా ఇశ్రాయేలీల దేవుడును. చాలు. ఎవరు నూరుస్తారట? నేను నూర్చిన నా కళ్ళమ, నా జనమ. ప్రైసలో మందిరానికి వచ్చేవారు ఏం చేస్తారంటే తమతో పాటు పొట్టును తీసుకొని వస్తున్నారు. మందిరానికి వచ్చేవాళ్ళు ఏం చేస్తున్నారట? ఒక్కరు కూడా సప్పుడు చేయట్లేదు. పొట్టును చేస్తున్నారు, పొట్టు కలిగి వస్తున్నారు. పొట్టు ఎగిరిపోవాలి ఈరోజు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. పొట్టు ఏం చేయాలి? ఎగిరిపోవాలి, గట్టి గింజలు మిగలాలి. ఆమెన్. దానికి కూడా రెఫరెన్స్ చదివిస్తాను. తర్వాత అనవసరమైన వ్యర్థాలతో కూడా వస్తున్నారు. అనవసరమైన వ్యర్థాలతో కూడా మందిరానికి వస్తున్నారు. ఒక సమర్పణ లేకుండా, ఒక పరిశుద్ధత లేకుండా, ఒక పవిత్రత లేకుండా, ఒక మందిర భయము లేకుండా అనవసరమైన వ్యర్థాలతో కూడా వస్తున్నారు. తప్పులు చేస్తూ కూడా ప్రభు బల్లాలో చేయేస్తున్నారు. ఏమనుకుంటున్నారో ఏమో, నాకేం అర్థం అవ్వట్లేదు. ఒకరోజు ఒక సైతాన్ మొహంది వచ్చింది. ఏ మొహంది? ఆ సైతాన్ మొహం, దాని మొహం చూసినప్పుడే నాకు దీనిలో పెద్ద దురాత్మ ఉంది అనిపించింది. అంతమంది ముందులో బల్ల అయ్యని అనలేక, అప్పటికీ నాకు మనసు లేదు.
పరిశుద్ధాత్మ దేవుడు వద్దంటున్నాడు. అయినా కూడా వచ్చి చేయి జాపింది. కానీ ఆ సైతాన్ మోహన్ దానికి చేతిలో రొట్టె పెడితే రొట్టెను నలిపి అక్కడ గిన్నెలో కొట్టిపోయింది. ఇక్కడే పాలగిరిలోనే, వేరే ఊరిలో కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇదేటితో వస్తారట? వ్యర్థాలతో వస్తారు. కొంతమంది మొహంలోనే సైతానుడు నాట్యం చేస్తూ ఉంటాడు, కనపడుతూ ఉంటుంది. అరే నలిపి ఇక్కడ గిన్నెలోనే కొడితే నాకు ఎంత గుండె ఎంత బాధ. ఎవరినైనా రేపు నేను లెక్కప్ప చెప్పాలి. ఎవరప్ప చెప్పాలి? లోపల ఏమని చెప్పాడు ఆయన? వద్దురా అన్నాడు. నేనేం చేశాను? సరే దగ్గర దాకా వచ్చి చెయ్యి దాపింది కదా, వెనక్కు పంపితే బాగోదని చెప్పి నేను రొట్టె చేతిలో పెడితే నలిపి అక్కడే కొట్టిపోయింది. 3 నెలల క్రితం జరిగిన విషయం ఇది, మన పాలకీల్లోనే. ఈ దరిద్ర మొహం దానికి ఊకినన్ను ఇస్తుందని 2-3 వారాలు బాధపడ్డా నేను. అప్పటి నుంచి నేను కూడా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ప్రవర్తిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ ఎవరా 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 అస్సలు చెప్పను. లేకపోతే మళ్ళీ నా మీదకి వస్తారు, ఒంటి కాళ్ళ మీద ఊరికి వస్తారు. మంచోళ్ళు కాదు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్. అస్సలు చెప్పను. అయ్య బాబాయ్, దేవుని మహిమ కలుగును గాక. అస్సలు చెప్పను, పేరు మాత్రం చెప్పను. మీరు బాధపడ్డా పర్వాలేదు. సరే, అనవసరమైన వ్యర్థాలతో వస్తున్నారన్నమాట. తర్వాత చెత్త చెదారాలతో కూడా నింపబడి వస్తున్నారు. చెత్త చెదారాలతో నింపబడి వస్తున్నారు. సంఘమంతా కూడా ఈ మందిరం అనే కళ్ళములోనే శుద్ధి చేయబడాలి. ఇక్కడనే మీ వ్యర్థాలన్నీ వాక్యము చేత ఏం చేయాలి? తొలగించబడాలి, కడగబడాలి, శుద్ధి చేయబడాలి. ఒక నూతనత్వం మీలో రావాలి. ఆమేన్. హల్లెలూయా. మీరు చెప్పండి, ఇప్పుడు అమ్మలక్కలు ఉన్నారు, మీరు ఇప్పుడు బియ్యం జరుగుతున్నారు. ఇప్పుడు కోడలందరికీ సుఖం వచ్చింది, మీరందరూ నా మీదకి రావద్దు. ఒకప్పుడు వెనకటి తల్లులు, మా చిన్నప్పుడు మా అమ్మ ఏం చేసేదంటే బియ్యం పోసుకొని 2 రోజుల ముందే వాటన్నిటిని మెరుగలేరుకొని చక్కగా పట్టేది. ఇప్పుడు రాళ్ళు తగులుతున్నా భర్త రాయి వచ్చింది ఏందన్నమాట, తిరా అని భర్తని బెదిరిస్తున్నారు. ఒకరోజు నా పండు ఇరిగిపోయింది. ఏంటమ్మగా అయ్యా పట్టించండు అని చెప్పి మళ్ళీ మా మీదనే ఆరోపణలు. మేమేదో దగ్గరుండి మిల్లులో బియ్యం పట్టినట్టుగా. ఒకరోజు నా పన్ను పగిలిపోయింది. ఓ ఏందమ్మా ఇదంటే, ఏందమ్మా ఇదంటే ఏం చేయమంటావు? అప్పటి తల్లులు గంటల తరబడి కూర్చొని ఏం చేసేవారట? వ్యర్థాలన్నీ రాళ్ళు అయితే చెప్పండి, ఏదన్నా వేరే అల్ల పురుగులున్నా చక్కగా ఏరి చెరిగి నాణ్యమైన ఆ బియ్యాన్ని వండి చక్కగా పిల్లలకు వడ్డించేవాళ్ళు. ఈరోజు ఏం లేదు, తీయటం, డ్రమ్ముల నుంచి పోయటం, ఒకసారి గడగటానికే ఒళ్ళు పథకం అవుతుంది. కొంతమంది అసలు గడగకుండా పోయి ఎక్కించే రకాలు ఉన్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు. ఏంటని ఉన్నారా లేరా? ఆ అన్నంలో ఆ బియ్యంలో ఏదన్నా వ్యర్థం కనబడితే మీరు తింటారా? చెప్పండి. మరి దేవుడు మనల్ని ఎలా స్వీకరిస్తాడు? వ్యర్థాలతో దేవుని మందిరములో ఈ కళ్ళములో కనపడితే ఎలా స్వీకరిస్తాడు? అందుకనే ఈ కళ్ళములో మనం ఏం చేయాలి? శుద్ధి చెయ్యబడాలి. నిజంగా అండి, నేను చెప్తున్నాను, కొన్నిసార్లు వెనకట చిన్నప్పటి అన్నీ జ్ఞాపకం చేసుకుంటే అప్పటి రోజులే అద్భుతంగా ఉన్నాయి. ఏదైనా తిండి తిన్నా, ఏది చేసినా కూడా. ప్రైజ్ ది లార్డ్. మొన్న ఒక పాటర్ గారు, నేను ప్రార్థనకు పోయాం. పాటర్ గారు స్మార్ట్లకు తీసుకెళ్ళి ఇద్దరం పోయాం. ఎందుకంటే ఇంకో పాటర్ గారు వస్తున్నారు, 1 గంట టైం పడుతుందంటే, టైం వేస్ట్ ఎందుకయ్యా, ఎండకు అసలే నాకు ఈ కాళ్ళు బాగా నొప్పులు వేస్తున్నాయి, అయితే నీకు ఒక ఐడియా చెప్తాను అయ్యగారికి. ఏంటి అంటే, ఈ ఎండకు మనం మగ్గిపోకుండా స్మార్ట్లకు పోయి స్మార్ట్ బజార్లో ఏదో ఒక డబర్ రొట్టె ప్యాకెట్, ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుందాం, 1 గంట సేపు ఉందాం అందులో అన్న.
కొద్దిగా చల్లగా ఉంటుంది, ఏసీ ఉంటుంది, ఏసీ ఉంటుంది. కొద్దిగా అల్లకు పోదాం పాస్టర్ గారు అన్న. ఆ పాస్టర్ గారు సరే పోదాం అన్నాడు. పోయిన తర్వాత పాస్టర్ గారు ఏం చేశారంటే ఒక ప్యాకెట్ అన్నాడు. గంట తర్వాత బయటకు వచ్చాము, వాళ్ళు రాలేదనుకో. అయితే ఇంకో ప్లేస్కి పోయి ఒక చోట కూర్చొని అక్కడ నేను ఎడిటింగ్ చేసిన వీడియోలు చూస్తున్నప్పుడు అబ్బా బాగా చేసావు పాస్టర్ గారు అన్నాడు. దేవునికి స్తోత్రం అన్నప్పుడు ఆ పాస్టర్ గారు కవర్ చింపి కవర్లో నుంచి గ్రీన్ కలర్గా ఇంత ఉంది ఒకటి ఇచ్చాడు. ఒకసారి నోట్లు వేసుకో అన్నాడు. నోట్లు వేసుకుంటే రబ్బర్ ఉన్నట్టే ఉంది. ఎట్లుందంటే పుల్లగా ఉందన్న. ఇప్పుడు ఈ వ్యర్థాలన్నీ పిల్లలకు పెట్టి పిల్లలకి ఏమైపోతున్నాయట చెప్పండి? రోగాలు వస్తున్నాయి. చిన్న వయసులోనే ఇప్పుడు బ్లీడింగ్ సమస్యలు, రకరకాల సమస్యలు. అప్పుడు తౌడు బిస్కెట్లు తిన్నా ఎంత ఆరోగ్యంగా ఉన్నాం. తౌడు బిస్కెట్లు తౌడు కూడా ముద్దలు చేసుకొని తిన్నారా? తినలేదా మాణిక్యమ్మ? నేను కూడా తిన్నా, తౌడు ముద్దలు తిన్నా. నేను ఒకరోజు పశువులకు ఇది పెడతారు కదా, పల్లి చెక్కలు పెడతారు పశువులకు జీతం ఉన్నప్పుడు. ఒకరోజు ఎందుకో నాకు దాన్ని తినాలనిపించింది, పశువులకు పెట్టేది. మేము తింటే ఏమో టేస్ట్ ఉంది. పల్లి నుంచే వస్తుంది, అది పల్లి నుంచే తీస్తారు. అది చిన్నప్పుడు ఏం తినాయి? చాక్లెట్లు, బొంగు ముద్దలు. ఇప్పుడు టోపోలని అవి పెట్టి పిల్లల్ని ఆగం చేసి పడేస్తున్నారు. అమ్మా ఆగం చేసి మీరే తల్లులే. అప్పుడు అమ్మ చిన్నప్పుడు, ఇప్పుడు అందరికీ చెల్లెళ్ళందరూ నా మీదకి రావద్దు, మీ అందరికీ ఒళ్ళు బద్ధకమే. ఇంట్లో నెలకొకసారి నా అమ్మ కారపప్పులు ఇయ్యో చేసి పెడితే అవి తిని జేబులలో పోసుకొని బడికి పోయి ఆరోగ్యంగా ఉన్నాం. మీరు 10 రూపాయలు ఇచ్చి కొట్టుకాడికి పంపి చెడగొడుతున్నారు. అనడాన్ని ఒక పిండి తెచ్చి 4 ఏదో చేసి పెడితే వాళ్ళు 2 రోజులు తింటారు కదా. చెల్లెళ్ళంతా మారు మనసు బాగుండాలి. ఈరోజు అక్కలన్నా ఆమె ఏం చెప్పట్లేరు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అంత ఆరోగ్యంగా ఉన్నాం, ఏ సమస్యలు లేవు. ఇప్పుడు ఏంటండి? అన్నీ సమస్యలే. అంతేనా? యోనా? ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు పుట్టిన వాళ్ళకు కళ్ళం అంటే ఏం లేదు. రేపు డ్రాయింగ్ వేయాలి మనం. డ్రాయింగ్ వేసి కళ్ళము, అందులో ఏంటి పంట, ఆ పంటను దొక్కుతున్న ఎడ్ల బొమ్మలు, ఆ ఎడ్లను నడిపిస్తున్న రైతు బొమ్మ. ఇక బొమ్మలే, జీవితం అంతా బొమ్మలే. కాలం అట్ట తయారైపోయిందన్నమాట. రాంగ వ్యవసాయం చేసేటోడు కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ బియ్యం కూడా తయారవుతున్నాయి. దీని 70 సంవత్సరాలు కాదు అమ్మా. ఎవరమ్మా? రోబోలు వ్యవసాయం నాట్లేస్తున్నాయట. మీకు పని కూడా దొరకదు. ఆఖరికి వాటికి తిక్కలేసే మనల్ని కొట్టి చంపేస్తాయి. అయ్యే రాజ్యం వెళ్తాయి. బద్ధకం అయిపోతుంది మనుషులకు. అందుకనే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత స్త్రీలది. ఒక మెరుగు ఉంటే ఏం చేస్తారు? వండేస్తే అందులో పురుగు బొద్దింకబడ్డా వండండి. ఒకరోజు గోంగూర కూర నాకు ఇష్టం, మా అమ్మ వండితే ఇష్టం. ఇప్పటికి మా భార్య వండినా నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మా అమ్మ అంత మంచిగా ఉండదు కూరలు. మా అమ్మకు 100కు 100 మార్కులు నేను వేస్తాను ఈరోజు కూడా. అప్పుడప్పుడు అమ్మగారి ముందర అంటాను, మా అమ్మ ఎంత మంచిగా వండుద్దు అని. ప్రైజ్ లార్డ్. కొంతమంది అయితే అంటారు కదా, మెమ్మగాడికే బోరాదు మరి అంటారు. ప్రైజ్ లార్డ్. అమ్మ చేతి వంట ఎంతో మధురం. ఆమేన్. మా అమ్మ ఒకరోజు గోంగూర, నాకు చాలా ఇష్టం, గోంగూర వండింది. కూర పెద్ద కొడుకు కదా, పనిచేసి వచ్చాడని గిన్నె నిండి అన్నం పెట్టి కూర వేసింది. తిందామని కలిపితే 2 బొంతు పురుగులు కూరలో చక్కగా ఎర్రగా ఏగాయి. తింటామా? ఇక ఎంత ఇష్టమైనా తింటామా? ఎర్రగా ఏగిన ఆ 2 బొత్సు పురుగులు. ఆ బొత్సు పురుగులు చూసి వామిటింగ్ వచ్చింది. ఈరోజు అలాంటి పరిస్థితి. కూరలో బొత్సు పురుగులు కనపడితే, అన్నములో నలక వెలితి కనపడితే మనం తినట్లేమే. సంఘంలో నూర్చబడకపోతే దేవుడు ఎలా స్వీకరిస్తాడు? మనల్ని ఎలా స్వీకరిస్తాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని సంఘమంతా కూడా మందిరం అనే కళ్ళములోనే ఏం చేయబడాలి? శుద్ధి చేయబడాలి, చక్కగా నూర్చబడాలన్నమాట. వాక్యము చేత జల్లించబడాలి.
ప్రభు రాకడలో ధాన్యపు రాశిగా సంఘమంతా కూడా కూర్చబడాలి. ప్రభు రాకడలో ధాన్యపు రాశిగా సంఘమంతా కూడా కూర్చబడి నిగనిగలాడాలి. వధువు వరుడు రాగానే ఈ సంఘం అనే ధాన్యమును వెంటనే ఆయన తీసుకోవాలి. అంతేగాని దాంట్లో మచ్చర్లో వేసి ఇది నాణ్యమైందా కాదని మరలా చూడకూడదు. అలా సంఘము చేయబడాలి. యజమాని ఇంటికి మనమంతా ఏం చేయబడాలి? చేర్చబడాలి. మనం గమనిస్తే మత్తయి సువార్త 3:12 బాప్తిసమిచ్చే అనే ఒక మాట అంటున్నాడు. ఆయన చేట అమ్మా మీకు అర్థమైందా? యేసయ్య చేట ఆయన చేతిలో ఉంది అమ్మా. ఆయన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టునంత ఏం చేస్తాడట? కాల్చి వేస్తాడు. ఎవరి చేతిలో చాటు ఉంది? యేసయ్య చేతిలో చాటు ఉంది. చెరుగుతా ఉంటాడు, తూర్పు పడతాడు అన్నమాట. అర్థమవుతుందా? సంఘాన్ని కూడా తూర్పారబడతాడు. జాగ్రత్త. ఆయన చేట మనల్ని కూడా ఆయన నూరుస్తూ ఉన్నాడు. ధాన్యపు రాశిగా మనం ఉండాలి. పొట్టును ఏం చేస్తాడట? కాల్చి వేస్తాడట. ఈరోజు పొట్టుగా ఇక్కడ ఒక్కరు కూడా ఉండకూడదు. అందరూ ధాన్యపు గింజల్లాగా మార్చబడదురుగాక. ఈ సంఘమనే ఈ కళ్ళములో బలమైన ధాన్యముగా మీరు నూర్చబడుదురుగాక. యేసయ్య చేతిలో చెరిగినప్పుడు బలమైన ధాన్యముగా ఆయన ఎదుట నిలబడి ఉందురుగాక. పరలోకమనే కొట్లలో మనము చేర్చబడుదుముగాక. యజమాని ఇంటికి చేర్చబడుదుముగాక. ధాన్యమునంతా కూడా గట్టి ధాన్యమును రైతు ఏం చేస్తాడు? మూటల్లో నింపుకొని ఇంటికి చేర్చుకుంటాడు. తన ఇంటిలో నిల్వ చేసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ప్రతి సంఘము ఇలానే పనిచేసి ఈ ప్రతి సంఘము కూడా ఈ ఓర్నాను కళ్ళము వలె తయారవ్వాలి. ప్రతి వ్యక్తి కూడా ఓర్నాను కళ్ళము వలె ఉండాలి. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. అందరం ప్రార్థన చేసుకుందాం. తల్లు ఉంచి కళ్ళు మూసుకొని, ప్రభువా ఈరోజు మాతో మాట్లాడారు, ముఖ్యంగా మాతో ముచ్చటించారయ్యా, మమ్మల్ని బలపరిచారయ్యా.